ఆయిలీ స్కిన్ అంటారు. సో ఆయిలీ స్కిన్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? చాలా మంది లోపల ఏంటంటే ఇక టీ ఏరియా అంటాం. టీ ఏరియా అంటే బోత్ ఐబ్రోస్ కావచ్చు, నోస్ ఏరియా, వీటిలో ఇక ఈ యొక్క ప్లేసెస్ లోపల అధికంగా సెబేషియస్ గ్లాండ్ అంటే ఆయిల్ గ్లాండ్స్ అనుకుంటుంటే అధికంగా ఉంటాయి. సో చాలామందికి ఈ యొక్క ఏరియా లోపల సాయంత్రం అయ్యేసరికి ఎక్కువగా సెబేషియస్ ఉత్పత్తి అధికంగా జరుగుతూ ఉంటుంది కనుక ఫేస్ మొత్తం ఆయిలీగా ఫామ్ అవుతుంది. సో చాలా కొందరు ఏంటంటే ఫేస్ మొత్తము కూడా ఆయిలీగా అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు అధికంగా సెప్రికేషన్ ఉంటుంది. అయితే అధికంగా ముఖ్యంగా హార్మోన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళ లోపల చాలా అధికంగా చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళలో ఏమవుతుందంటే ఫేస్ పైనే కాకుండా ఈవెన్ తలలో ఉన్నటువంటి యొక్క గ్లాండ్స్లో అధికంగా సెక్రేషన్స్ అవ్వడం చేత అది డాండ్రఫ్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆయిల్ ఫేస్ ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి డాండ్రఫ్తో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆయిల్ ఫేస్ ఉన్నటువంటి వాళ్ళు ఆయిల్ అధికంగా ఉత్పత్తి అయ్యేటువంటి వాళ్ళు కాస్మెటిక్ క్రీమ్స్ అనేటువంటి అధికంగా వాడకూడదు. ఈ ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ ఉంటాయి. ఇవన్నీ ముఖ్యంగా సన్ స్క్రీన్స్ కావచ్చు, ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆయిల్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ వాడితే ఇంకా ఆయిల్ అయిపోతుంది ఫేస్. సో దానివల్ల ఏమవుతాయి, వాళ్ళకి పింపుల్స్ అధికంగా రావడం కానీ, చికాకు కానీ, ఇరిటేషన్ కానీ ఉంటుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇంట్లో కూడా చాలామంది ఈ ఆయిల్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. సో డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది హెయిర్ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఆ డాండ్రఫ్ మొత్తం పోతుంది అనేటువంటి అపోహతో అప్లై చేస్తారు. సో దానివల్ల ఆల్రెడీ ఆయిల్ అధికంగా ఉత్పత్తి అయినటువంటి వాళ్ళలో మళ్ళీ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇంకా ఆయిల్నెస్ ఎక్కువ అవుతుంది. సో సింపుల్ డాండ్రఫ్ పోయి అది సబ్బరిక్ డెర్మటైటిస్గా మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ లోపలికి చిన్న రియాక్షన్ మాదిరిగా ఐబ్రోస్ చుట్టూ, లిప్స్ చుట్టూ, బియర్డ్ ఏరియా లోపల, చెస్ట్ ఏరియా లోపల, బ్యాక్ ఏరియా లోపల పొడి మాదిరిగా స్కేలింగ్ మాదిరిగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని సబ్బరిక్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్, సెలెక్ట్ చేసుకున్నటువంటి కాస్మెటిక్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు సాలిసిలిక్ యాసిడ్ అనేటువంటి ఫేస్ వాష్ ఉంటుంది. అలాంటి ఫేస్ వాష్లో తర్వాత సాలిసిలిక్ యాసిడ్ అనేటువంటి క్రీమ్స్, గ్లైకోలిక్ యాసిడ్ అనేటువంటి క్రీమ్స్ కానీ వాళ్ళు రోజు వాడుతూ ఉంటే డెఫినెట్గా ఈ ఆయిల్ అనేటువంటిది కంట్రోల్లో ఉంటుంది. పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే ఏమీ చేయలేము. కాకపోతే వాళ్ళు అప్లై చేసేటువంటి కాస్మెటిక్స్, తర్వాత వాళ్ళు వాడేటువంటి ఒక ఫేస్ వాష్లో కొన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి కొన్ని క్రీమ్స్ అంటే ఆయిల్ బేస్డ్ క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ ఇలాంటి వాళ్ళు వాడకుంటే మంచిది. అండ్ బేసిక్గా ఇలాంటి ఆయిలీ స్కిన్ పీపుల్ కానీ, నార్మల్ డ్రై స్కిన్ పీపుల్ కానీ సో ఇంట్లో చిన్న చిట్కాలు అవి వాడుతూ ఉంటారు. ఏంటి టర్మరిక్ పౌడర్ కానీ యూస్ చేయడం అండ్ అలోవెరా జెల్ అప్లై చేయడం. సో ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ చిన్న చిట్కాల కంటే డాక్టర్ని సంప్రదించేసి ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆయిల్ స్కిన్ ఉంటుంది, ఎక్కడ డ్రై స్కిన్ ఉంటుంది, అంత క్రూడ్ మెథడ్లో వాడడం, అలోవెరా డైరెక్ట్ జ్యూస్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అలోవెరా ప్రాపర్గా వాటిని ప్రాసెస్ చేసి అలోవెరా క్రీమ్స్ కూడా ఇప్పుడు రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. సో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. వాటిని ప్రాపర్గా ప్రాసెస్ చేసేసి వాటి స్కిన్కు యూజ్ అయ్యే విధంగా ఈ రా మెటీరియల్స్ యూజ్ చేస్తే ఏమవుతాయంటే స్కిన్ పోర్స్ బ్లాక్ అయిపోయేసి పింపుల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే వాళ్ళ యొక్క స్కిన్ తత్వం ఏంటి, ఈ కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఎక్కడ ఏం అప్లై చేయాలి అవన్నీ కూడా ఒక సంప్రదించేసి ఒక నిపుణుడిని సంప్రదించి వాడుకుంటే చాలా మంచిది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.